భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకంలో భగవంతుడు ప్రత్యేకించి రుచి గురించి చిన్న టాపిక్ చెప్పాడు అనమాట. నీటి యందు రుచి నేనే అనమాట. నీటిలో మాత్రం కాదు, ప్రతి దాంట్లో రుచి ఆయనే. ఎందెందో వెతికినా అందందే గలడు అనేసి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ప్రతి యందు రుచి ఆయన ఉంటాడు అనమాట. వ్యక్తిలో ఉంటాడు, ఇనప గట్టిలో శక్తిగా ఉంటాడు, వెలుగులో ఉంటాడు, చీకట్లో ఉంటాడు. ప్రతి దాంట్లోనూ కృష్ణుడు ఉంటాడు. ప్రతి దాంట్లో మనకు ఉంటాడు ఆహ్వాతం మనం చేసుకుంటాడు అనమాట. కాబట్టి రుచి, ఈ మానవుడు ఏడ పడిపోతాడంటే కేవలం రుచిగా పడిపోతాడు. రూపు కోసం చెప్తారన్నమాట. వాక్కు ఉద్రేకం, నాలుక ఉద్రేకం, ఉపదేశామృతం. వాక్కు అంటే ఏం చేస్తుంది? నాలుకే మాట్లాడుతుంది. నాలుక ఉద్రేకం అంటే అది కూడా నాలుకే. రెండు ఏం చేస్తుందంటే ఈ నాలుకే ఇబ్బంది అనమాట. మాట్లాడినా మనకు తలనొప్పి తెచ్చి పెడుతుంది, ఏదైనా తినాలనుకున్నా కూడా తలనొప్పి తెచ్చి పెడుతుంది అనమాట. ఒక వ్యక్తికి మధుమేహం ఉంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటే తీపి తినకూడదుంటారు అనమాట. పాపం కంట్రోల్ చేయకపోతే ఏం చేస్తారు? స్వీట్లు కనపడితే తినేస్తారు. తినేస్తాక ఏమంటారు? మళ్ళీ పోయి పడుకుంటారు, ఇబ్బంది పడతారు. ఒకటి అల్సర్ ఉంటుంది, వాడికి బజ్జీలు బోండాలు కారాలు తినాలనిపిస్తుంది, కానీ అల్సర్ తినకూడదు. కానీ ఏం చేస్తాడు? కంట్రోల్ చేసి తినేస్తారు, మళ్ళీ హాస్పిటల్కి పోతారు. కానీ ఈ యొక్క నాలుక చూడండి, మహా 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 మోసమైందనమాట. దేనినే మనిషి ఈజీగా వదిలేస్తాడు, కానీ ఈ నాలుగు రుచి నుంచి మాత్రం బయట పడలేదు. చాలా కష్టమైన పని. పిచ్చి నాకు ఇది ఇష్టమో, ఇది ఇట్టే తినాలనేసి. ఒక వంకాయ, ఒక పాట మన ఇస్కాన్కి రాకముందుగా ఒక పాట విన్నామాట వంకాయ గురించి. ఆహా ఏమి రుచి అనరామే మరచి తింటా, ఇదో మర్చిపోయినాను తీరనది అట. వంకాయ చాలా రాజు అంట, కాయగూరలో రాజు వంకాయ అంట. వంకాయలో 1,00,000 రకాలు చేసుకోవచ్చు అంట. మనకేమంటే 4-5 రకాలు చేసుకోగలం మనం వంకాయతో. వంకాయతో 1,00,000 చేస్తారంట. దానికోసం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చదువుకుని దాన్ని రాసి చేసి పెడతారనమాట. అంటే ఒక్కొక్క కాయగూరతో ఎంతెంత రకాలుగా వంట చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎంచక్క గోంగూర వేడి అన్నం తింటే బాగుంటుంది, గోంగూర చికెన్, గోంగూర మటను. ఎంత దరిద్రం అంటే ఊరగాయలు వేసుకుంటారు. ఊరగాయలు లేని ఆవకాయ ఊరగాయ పెట్టుకుంటారు, ఏదో ఊరగాయలు మునక్కాయలు ఏదో ఊరగాయ పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మటన్ ఊరగాయ, చికెన్ ఊరగాయ కూడా వచ్చింది. అంటే మనం ఎందుకు చర్చిస్తున్నాం? రుచి కోసం చెప్తాం. మానవుడు ఒక విస్తీ మనం చేసుకుంటామని కాదు, ఎందుకంటే రుచికి బానిస అయిపోయినాడు అనమాట. దాంతోనే ఊరగాయ చేసుకుంటారా? అంత దారుణంగా రుచి. నిన్న ఒక మా తమ్ముడు కూతురుకి పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. పెళ్ళికి వెళ్ళామన్నమాట. కానీ మా గురువులు ఒక గొప్ప ఆశీర్వాదం చేత మేము ఇంటి నుంచి కూడా కొద్ది ప్రసాదం తీసుకెళ్ళాం. దానే నైట్ ప్రసాదం తిన్నాం, తెల్లారి ప్రసాదం తిన్నాం ఇంటి నుంచి. వాళ్ళు చేసి చేపడతారు, వాళ్ళకి చాలా పని ఉంటుంది కాబట్టి మనం చేసుకున్నాం. కేవలం మనం భగవత్ ప్రసాదం తినే ఉద్దేశంతో మనం తీసుకెళ్ళాము. కానీ ఆ ఒక రుచి ఏమైపోయిందంటే, ఆ ఒక కేవలము హరే కృష్ణ మంత్రం జపం చేయడం చేత ఈ నాలుగుకి భగవంతుడి యొక్క నామం రుచి అందించడం చేత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అందించడం చేత ఏమవుతుందంటే కేవలం భగవత్ ప్రసాదమే తీసుకోవాలనే ఉద్దేశంతో మన ఇంటి నుంచి ప్రసాదం తీసుకెళ్ళాం. ఆడపోతే 20 రకాల ప్రసాదం పెట్టారు, 20 రకాల భోజనం పెట్టారు. ప్రసాదం అన్నమాట భగవంతుడికి అర్పితమైంది ప్రసాదం. భగవంతుడికి అర్పితం కాకపోతే దాన్ని సాదం అంటారు, లేదా పిండం అంటారు. గుర్తుపెట్టుకోండి, సాదం అంటారు లేకపోతే పిండం కూడా చెప్పకూడదు, ఎందుకంటే పిండం కూడా చచ్చిపోతే భగవంతుడు విష్ణు ద్వారా నడిపిస్తారు. అది కేవలం సాదమే, వేస్టేజ్ ఇది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒక ప్రసాదం ఏం చేస్తుందంటే మనల్ని హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు మాత్రం మనంత శక్తి ఉంటుంది, మనం తట్టుకోగలం. లేకపోతే మనం ఆషామాషగా తట్టుకునే మనం కుదరని కదన్నమాట. ఒక చాక్లెట్, నిన్న ఒక డ్యూటీ చెప్పమాట చాక్లెట్ ఇది చూడండి, ఇది మనం తరచూ మన పిల్లలు కొని పెడుతూ ఉంటాం. ఇది చాక్లెట్. దీన్ని దేంట్లో తయారు చేస్తారు ఎవరు తెలుసా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించినారా? బిస్కెట్ ఉంటుంది, తింటాం. దాంట్లో ఏముందండి అని అడతారు. చాలా మంది ఇస్తుంటారు అన్నమాట. మేము బయట వెళ్ళినప్పుడు బిస్కెట్లు ఇస్తారు. దాంట్లో ఏముంది? తీసుకోవచ్చు కదా, దాంట్లో ఎర్రగడ్డ ఉండదు, తెల్లగడ్డ ఉండదు, మాంసం కాదు, తీసుకున్నారన్నమాట. ఇది ఇన్స్టెంట్ అంటే నేను ఇది అప్పుడప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రసాదం. ఇది ఏమవుతుంది? ఒక నెల రోజులు నిలవాల్సి ఉండాలంటే ఏ వస్తువు కానీ మనం చేసుకుంటే ఇంట్లో చేసుకున్న వంట ఒక్క రోజు ఉంటుంది, 2వ రోజు ఖచ్చితంగా చెడిపోతుంది. చెడిపోయేది మంచి వంట.
ఇది చెడకుండా ఉందంటే ఏమర్థం? ఇది కెమికల్ మిక్సింగ్ అనమాట. ఈ మిశ్రమాన్ని మన పిల్లలకి ఇస్తూ ఉంటాం. మన పిల్లలు ఎలా బాగుంటారు? ప్రేమతో బర్త్డే ఇది పంచుతాం, కేకులు పంచుతాం, జంక్ ఫుడ్ తినిపిస్తాం. ఇవన్నీ చేసి ఏమవుతుంది? బిస్కెట్ గురించి చెప్పినారనమాట. బిస్కెట్ అంటే అది మైదా పిండితో తయారవుతుంది. మైదా పిండి దాంతో కొన్ని ఇన్స్టెంట్ చెడిపోకుండా ఏం చేస్తారో చాలా కెమికల్ చెప్తారు. చిన్నపిల్లలకి అంత బిస్కెట్లు పైన కొనిచ్చడం, ఈ కురుకురే పైన. నిన్న ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, కురుకురే తిని ఒక చిన్న పాప చనిపోయిందండి. ఎందుకు? అది కెమికల్. చిన్న పిల్లలకి ఎవరు నిజంగా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా బయట వంటలు మానేసి ఇంట్లో దోశ పోసేవారు. దోశని మా పిల్లలకి చిన్నప్పుడు మా ఇంట్లో మా మిస్సెస్ ఏం చేస్తుందంటే దోశని ఏబిసిడ్లు రాస్తుంది. వాళ్ళు చదువుతారు, ప్లస్ ఆ దోశని తింటారు. అలా చేస్తుంది, 1 2 3 లా చేస్తుంది. ఎందుకు అలా చేసుకూడదు? అలా చేసి పెడితే ఏమవుతుంది? మీ పట్ల, మీ యొక్క వంట పట్ల మీ పిల్లలకి మీ యొక్క గొప్ప ఆకర్షణ కలుగుతుంది. తద్వారా వాళ్ళు చెడిపోకుండా ఉంటారు. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ బయట పోతే ఎందుకు తీసుకోరంటే మనం వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టేస్తాం కాబట్టి. ఇది ఈ చాక్లెట్ కంటే రుచికరంగా మనం చేయగలం. ప్రభుత్వం చెప్తారన్నమాట, గులాబ్ జామున్ చెప్తారన్నమాట. ఫారెన్ వాళ్ళు గులాబ్ జామున్ పెట్టి మార్చేశారు. కేవలం ఇస్కాన్ బుల్లెట్స్ అంటారు గులాబ్ జామున్. బుల్లెట్స్ ఎప్పుడు గులాబ్ జామున్ తిన్నారా? చాలా మెత్తగా, చాలా తీయగా, అలాగే చాలా ఆకర్షణీయంగా అది ఆ రసంలో మా జీరాలు తేలుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది చూడడానికి. ఎలా ఉంటుంది? ఎలా చేస్తారంటే ప్రభుత్వాలు క్లాస్ చెప్పేటప్పుడు ఆయన వ్యాసాసనం ఉంటుంది, పక్కన ఒక టేబుల్ పెట్టుంటాడు. టేబుల్ మీద పెద్ద గాజు సీసా పెట్టాడు, జారు. ఆ జారు అన్ని గులాబ్ జామున్ తేలుతూ ఉంటుంది. దాన్ని పెట్టేసి క్లాప్ చెప్తాడు అనమాట. దాన్ని చూస్తానే కూర్చుంటారు, వినేదానికి రారు చాలా మంది. ఆ గులాబ్ జామున్ చూడటానికి దాన్ని ఎప్పుడు పెడతారా, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు పెడతారా, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు పెడతారా అంటే వీళ్ళు ఆలోచిస్తుంటే కూడా ఈ శ్రవణం ఉంది చూడండి, వాళ్ళకి విన్నా వాళ్ళ మనసారి పెట్టకపోయినా ఎందుకంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం చెప్పినామంటే నవైతే భక్తి మార్గం శ్రవణం చాలా ఇంపార్టెంట్. వినడం ఎంత ఇంపార్టెంట్ అంటే నీ మనసు లయించకపోయినా కానీ దాని అనుగ్రహం నీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ చెవికి వినికిడికి అంత శక్తి ఉందన్నమాట. అందుకే వినడం ద్వారానే పరిచిత్ మహారాజు ఉన్నత లోకాలకి విని బాగా విన్నాడు, వెళ్ళిపోయినాడు. మనం బాగా వినకపోయినా కూడా మనం తీసుకెళ్తాలన్న ప్రభుపాదం. మీరు అక్కడ ఉంటే చాలు, ప్రెసెంట్లో ఉంటే చాలు. మీ మనసు అనేది మనకి అక్కడ కేంద్రీకరించే పని అయితే మనకు అంత సామాన్య విషయం కాదు. మన మనసుని కంట్రోల్ చేసుకుని నెగ్గిపడుచుకునేసి మన దృష్టిని ఈడ తీసుకొచ్చి ఈడ వినేసి ఇటే బాగా విని ఇట్టే మనం అనాలి. అందుకంటే నడువు నొప్పి, కాలు నొప్పులు, చేతుల నొప్పులు, ఎన్ని నొప్పులు ఉంటుందో ఇవన్నీ కూర్చొని మన సక్కరం కూర్చొని మాత ఇబ్బంది పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ వినడం అనేది అది సామర్థ్యం కాదు. కానీ ఇవన్నీ కూడా ఏది ఇస్తుందంటే ఆ రుచిని మార్చుకోగలిగితే మనకు శక్తి వస్తుందన్నమాట. ఆ ఏ రుచి ఉండాలా? కృష్ణ ప్రేమ అనే రుచిని మనం అందించగలిగితే, కృష్ణ నామ రుచిని మనం నాలుక అందిగలిగితే ఏమవుతుందంటే మనకు శక్తి బోర్డు అని వస్తుందన్నమాట. నామకారి బహుళా నిజ సర్వశక్తి మహాప్రభు చెప్తామన్నమాట. ప్రతి నామంలో శక్తి ఉందన్నమాట. ఎందుకంటే ఆ శక్తి ఉంది కాబట్టి ఎక్కడో ద్వారకలో ఉండే కృష్ణుడిని, ఎక్కడో హస్తినాపురం ఉండే ద్రౌపది పిలిచిన వెంటనే రాగలేదన్నమాట. ఎట్ట వచ్చినారంట, దానికి ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ద్రౌపది కృష్ణ గోవింద నారాయణ అంటే ఈయన లేచాడంట. ఈయన లేచే ముందుగా ఆయన చెయ్యి వెళ్ళిపోయిందంట. ఈయన పోలా. ఆయన చూసారా, భగవంతుడికి అభయాస్తం ఉంటుంది, వరదాస్తం ఉంటుంది, కటికాస్తం ఉంటుంది, 3 హస్తాలు ఉంటారనమాట. ఈయన ఏం చేశారంటే ఆయన లేచే ముందుగా ఆయన నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందన్నమాట. వెళ్ళిపోయి అనుగ్రహించి వచ్చేసింది నేను దగ్గరికి. ఆయన లేచి వచ్చేసి కూర్చునేస్తాడు. ఏ స్వామి లేచి కూర్చునేద్దామని అడిగింది రుక్మిణీదేవి. అడుగుతుందన్నమాట. రుక్మిణి మాత, ఏం ప్రభు ఏదో ఇబ్బందులు లేశారు, భక్తులు ఏదో ఇబ్బంది అన్నారు, లేచారు, మళ్ళీ కూర్చునేదానంటే నేనేం చేసేది, నాకు ముందు నా చెయ్యి వెళ్ళిపోయింది, కాపాడేసి వచ్చేసింది అన్నాను. అంటే అంత ఆయన ఒక పర్మిషన్ లేకుండా, కృష్ణుడికి పర్మిషన్ లేదంట, పోని చెప్పనే లేదు ఆయన. ఈ చెయ్యి వెళ్ళిపోయింది అడిగి. ఎందుకంటే సర్వత్రా భక్తులను రక్షించాలని, అందుకే భక్త వక్షల అంటారు. ఆయన భక్తుల్ని రక్షిస్తుంటాడు కాబట్టి భక్త వక్షలుడు అనమాట. అటువంటి భక్తుల భగవంతుల భగవత్ ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని మన ఈ నాలుగు రుచి చూపిస్తే ఏమవుతుందంటే మనం పవిత్రులు అవుతాం. దాని ముందర మనం ఎన్ని ఆహారాలు పెట్టావు దాని తుచ్చమే. రకరకాల ఆహారాలు పెట్టవచ్చు, ఏం తీసుకోండి అటని. కొంతమంది అయితే మేము ఇలా ప్రోగ్రాం వెళ్ళినప్పుడు మేము సింపుల్గా పక్కనకి వచ్చి చిన్నగా తీసుకుంటాం, మనం ప్రసాదం తీసుకుంటా అంటాం. కానీ నేనైతే మామూలుగా ఏం పోటీ పడినాం, 20 రకాలు వాళ్ళు తింటే 20 రకాలు నేను తీసుకుపోతా, 20 రకాల ప్రసాదం తీసుకుపోతాను. వాళ్ళ ముందర కూర్చొని తింటారన్నమాట. నేను ఒకరికి 2కి తీసుకెళ్ళాం, మేము కూడా ఒక 10 మంది సరిపడి తీసుకెళ్తాం. భగవంతుడు ఉంది తీసుకెళ్తాం, రకరకాలు చేసుకొచ్చి ఆమె బాగా చేస్తుంది తీసుకెళ్తాం. మేము తింటూ ఉంటే
ఆ నుంచి కొందరు నాకు కొనేసి ఎట్లా చూద్దాం వస్తారన్నమాట చాలా మంది. నాకు ఇదే బాగుంది దానికంటే అని కొందరు మా కొడుకు పెట్టాలని అడుగుని మరి తీసుకుని తినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భగవంతు ప్రసాదం అంత బాగుంటుంది. అది ఎప్పుడు ఉండాలా? ప్రేమతో భక్తితో మనం తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకుంటే మనం భక్తులు అవుతాము, లేకపోతే భోక్తులు అవుతాం, లేకపోతే రోగులు అవుతాం. భగవత్ ప్రసాదం తింటే భక్తులు అవుతాం, బయట భోజనం తింటే రోగులు అవుతాం. అంతే కదా. ఎక్కడ చూడండి, గుడి కంటే కూడా ఎక్కువ క్యూ ఏడ ఉంది? హాస్పిటల్ ఉందన్నమాట. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? ఊర్లో ఎంతమంది ఇల్లులు ఉన్నారో దాని 10% ఆఫ్ హాస్పిటల్ ఉన్నాయి. 100 ఇంట్లకి 10 హాస్పిటల్ ఉన్నాయి. 100 ఇంట్లకి 10 హాస్పిటల్ ఉంది. ఆ 10 హాస్పిటల్లో దాని చిన్న డాక్టర్లు, పెద్ద డాక్టర్లు, ఈ హోమియోపతులు, ఎన్ని రకరకాల ట్రీట్మెంట్ ఉంది. ఏ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం లేదు. కృష్ణుడు ఏదైతే భగవద్గీత చెప్పినాడో యత్ ఆచరతి శ్రేష్టో, శ్రేష్టమైన వాళ్ళు ఉన్నతులు ఏదైతే మనకి ఆచరించి మనం చూపిస్తున్నారో దాన్ని మనం ఆచరించినట్లయితే మనకి హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే ఉండదు. ఏం చెప్తున్నాడు? యుక్తారస విహారస్య, యుక్త ఆహారంగా పడిపోతాం. ఇందాక చెప్పుకున్నాం కదా, రుచి, రకరకాల తినాలని కోరిక, ఏది పడితే తినాలని కోరిక. దీని నుంచి దాని వేస్తారు, దాని నుంచి దీని వేస్తారు, దీని నుంచి దాని నుంచి ఎన్ని రకరకాలు కనిపెడతారో అంత ప్రయోగాలు చేశారు. కానీ హరే కృష్ణ మంత్రం జపం చేసుకుని సావన్నట్టు టైమే లేదంటారు. ఈ వంటకి గంటలు కట్టేస్తారు. సరే పోనీ మంచిగా తీసుకొని చేస్తారా? అది లేదు. ఏది పడితే గబ్బగబ్బా చేసుకునేసి ఏదో చేసి పెట్టేసి నా కొడుకు ఏదో తిన్నంటాడండి. అరగని ఆహారం ఎవరు తినమన్నారు? మళ్ళీ దానికి థమ్స్అప్ తాగుతారు. ఏది గడ్డి అంటే ఆ గడ్డి తినేసేది. మనిషి తినే గడ్డి తింటే అరుగుతుంది. మనిషి తినే కాకుండా జంతువులు తినే గడ్డిని తినేస్తాం. తినేసి దాన్ని అరగడానికి దానికి మళ్ళీ విషం తాగాం. పాయిజన్, స్లో పాయిజన్ అనమాట. అది లెటిన్ బాత్రూమ్ కడుక్కునే వస్తువులు తీసుకుని తింటే దాన్ని ఒక నీళ్లు తీసుకొచ్చి పెడితే 10 రోజులు పెట్టడానికి పురుగులు వస్తుంది నీళ్ళు. ఎవరైనా గమనించినారా? నిలువాసి ఒక పాత్రలో కానీ నీళ్ళు కానీ తీసుకొచ్చి నిలువాసి పెట్టినా దాన్ని పురుగులు వస్తుందని. పురుగులు వస్తే అది మంచి నీళ్ళు, పురుగులు రాకపోతే అది విషం. కెమికల్ గుర్తుపెట్టుకోండి. మనం తీసుకొచ్చిన థమ్స్అప్, లిమ్కాలు, కోకోకోలాలు, ఫ్రూటీలు ఏదో తీసుకుపెట్టుకున్న ఆహారం ఎంతోమంది తీసుకుపోతే ఎవరి ఇంటికి పోతే తీసుకోండి స్వామి అని ప్రేమ తీస్తారన్నమాట. ప్రేమతో విషం వచ్చి మమ్మల్ని సంపద్దంటమా మంచి నీళ్ళు ఇచ్చాలంటా ఉంటాం. అదే స్వామి అంటే నేను మజ్జిగ తాగుతాం. మజ్జిగ అది కూడా ఆవుపాలు ఉంటే మజ్జిగ ఉండి, లేకపోతే అవసరం లేదు ఉత్త నీళ్ళు కలుషితో నీళ్ళకి దోషం ఉండదు అనమాట. ఏదంటే అది ఏముందులో మనం కాంప్రమైజ్ అయ్యే కొద్దికి మన భక్తులు ఎదగలేము. ఎందుకంటే మన మనస్సు ఏం చేస్తుంది? రుచుల పట్ల ఆకర్షింపబడి అంటే డైవర్ట్ అయిపోతుందన్నమాట. మనసును మనం కంట్రోల్ చేయాలంటే మహామంత్రం తోడవుతుంది. ఆ మహామంత్రం జపం చేసే నాలుగు ఏది పడితే అది ఇస్తే మళ్ళా పాడవుతుంది. మహామంత్రం వల్ల నాలుక బాగవుతుంది. మళ్ళీ ఏది పడితే దాన్ని నాలుగు మీద వేస్తామంటే అది పాడవుతుంది. దాన్ని కాపాడుకొని ఏం చేయాలా? కేవలం భగవత్ ప్రసాదమే తినాలి. గుర్తుపెట్టుకునే అది మనం గట్టిగా బంధువులు ఇంటికి పోయినా సరే చావు కర్మదాన్ని 3 పూటలు తినకపోయినా చచ్చిపోయేది నాకు పనే లేదు. ఒక వ్యక్తి మనిషి 48 రోజులు తినకుండా బతకగలడు. ధ్రువ మహారాజు గురించి చెప్పారు, ఇందాక ప్రభు చెప్పారు కదా. ధ్రువ 5 సంవత్సరాల పిల్లాడు ఒక ఆకులు తినేసి గాలి పీల్చి నీళ్ళు తాగి ఉండేటప్పుడు మనం ఎందుకు ఉండలేమో? ఒక పూట లేకపోతే నాకు నీరసం వచ్చేసి మా వాళ్ళకి ఏకాదశి ఉండండి, అయ్యో నీ మాత్ర తింటాను ఉండలేను. ఏ మాత్ర తినకుండా చచ్చిపోకూడదు. ఏకాదశి ఉండి ఏమైపోతుంది? భగవద్ధామ వెళ్తాం. ఒక వ్యక్తి ఏకాదశి కథలు వస్తుందన్నమాట. ఒక మహిష్మతిపురాన్ని పరిపాలించిన మహిత రాజులో ఒక అల్లుడు ఉంటాడనమాట. అల్లుడు ఇంటికి వస్తే ఏకాదశి ఉండమని అనేసి ఆయన వాళ్ళ కూతురు వెళ్ళిపోయి ఏకాదశి రేపు ఈరోజు వెళ్ళిపోయి ఎట్ట రేపు ఉంటాలో వాడిని నోలేసిపోవాలని ఉంటాడనమాట. ఆ రోజు ఏకాదశిని సాయంత్రం చచ్చిపోతాడు వాళ్ళ కాకుండా. ఆయనకే ఏకాదశి రోజు చచ్చిపోతే ఆయనకే వస్తుంది? ఉన్నతమైన లోకనేసారు వాళ్ళు బాగుంటే పెద్ద రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం మళ్ళా భార్య గుర్తుకొస్తే మళ్ళీ ఒక బ్రాహ్మణుడు పోయేసి ఆయన కలిసి మళ్ళీ బ్రాహ్మణుడు కలిపి అటు ఒక ఏకాదశి కథ ఉంటుంది అనమాట. ఇది ఏకాదశి చచ్చిపోతావు, భగవంతుడి మాట విని చచ్చిపోతావే, పోయేదే ఉంది. ఎట్టా చచ్చిపోయేది గ్యారంటీ. సరిపోండి ఇవన్నీ తింటాను బాగా బతుకుతావా? అటువంటి బతకండి. జంతువు మనిషి తినేది లేదు, వదిలేదు లేదు. జంతువులు తినేది వదిలేదు, పక్షులు తినేది వదిలేదు, నీటి సరాసరులు తినేది ఏం వదిలేదు. మనిషి వాడు తినేది మర్చిపోయినా లాస్ట్కి. ఏం తింటున్నాడు ఇప్పుడు? కెమికల్స్, పోతే పనికిరాందని తింటే పిప్పిలు తింటున్నాం. అసలైందని వదిలేసి బియ్యం తీసుకొస్తాం, దాన్ని సానబెడతాం, అరగబెట్టి దాన్ని తీసుకుని ఆవులకు పోయేస్తాం తౌడు కింద. తౌడు మంచి ఆహారం అంటే తౌడు మిమ్మల్ని తినమట్లే, తౌడు మంచి ఆహారం. అది తాగిన ఆవు మంచిగా పాలిస్తుంది. కానీ దాన్ని పిప్పి తిన్నా అంటే బియ్యం దాన్ని తౌడుని తీయేస్తారనమాట. ఆ బియ్యం తిని మనిషి ఏమైపోతున్నాడో వీక్ అయిపోతాడు, లేకపోతే లావు అయిపోతాడు. ఒకటి సన్నగా ఉంటాడు, లేకపోతే గుండ్రంగా అయిపోతాడు. ఎందుకని? శక్తిహీనత.
ఎవరు తగ్గిపోతే ఎవరు తగ్గిపోయినారు అటు బాగా తగ్గినారంటే బాగున్నారని గుర్తుపెట్టుకోండి. లావ్ అయిపోతేనే ప్రాబ్లం ఉందని గుర్తుపెట్టుకోండి. అందుకని మరీ వీక్ అయిపోతే కూడా అది ప్రాబ్లమే. కాబట్టి మనం యుక్త ఆహారం ఎప్పుడైతే మన ఆహారం పద్ధతులు మార్చుకుంటామో, ఎప్పుడైతే కృష్ణ ప్రసాదమే తింటామో, ఎప్పుడైతే కృష్ణ భక్తులు అసోసియేట్ చేసుకుంటామో మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది, మనసు బాగుంటుంది. మనసే కారణం. నేను దాసుడు అనే భావం మనలో రావాలి. వచ్చినప్పుడు మనం నిజంగా అప్పుడు మనం ఆనందంగా అనుభవించవచ్చు. నిజమైన ఆనందం బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి పదము హరే కృష్ణ మహామంత్రం 16 పదాలు ఉంటుంది. ప్రతి పదం పూర్ణ అమృతం లాంటిది. ఆ అమృతం ఎప్పుడు కనబడుతుంది, ఎప్పుడో ఆస్వాదించవచ్చు. కేవలం ఈ నాలుగుకి ప్రసాదం మాత్రం ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే దాని రుచి మనకు వస్తుంది అనమాట. దాని రుచి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రసాదం కాదు ఎంత విలువైందైనా ఎంత కాస్ట్లీదైనా స్వచ్ఛమని భావించాలి. దానికి మంచి పదం వాడుకున్నాం ఇంతకు ముందుగా. శ్లోకాలు ఏం చెప్పినామో కష్మలం. ఏ మలము? కష్మ. పనికిరాని ఒక చెడు వస్తువు, పనికిరాని కంపు కొట్టే వస్తువు అట భావించినట్లయితే మనం హ్యాపీగా మనం భక్తి చేసుకోవచ్చు అనమాట. కాబట్టి చాలా చర్చించవచ్చు. మీకు వారానికి ఒక రోజు దొరుకుతారు, అది కూడా కొందరైతే 3 వారాలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి దొరుకుతారు. ఇంకా అటువంటి వాళ్ళు మనం చర్చించలేము. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనం రోజు పెట్టుకున్నా కూడా రాలేము. ఎందుకంటే మన పరిస్థితి చూడండి ఎట్టుంది. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మీరు రావాలనుకున్నా కూడా రాలేరు. మేము కూడా నిన్న పోయినాం పెళ్ళి చేసుకుని మధ్యాహ్నం వచ్చి దిగి కొంచెం రెస్ట్ వచ్చి మళ్ళీ పెళ్ళితో చేద్దాం. ఎందుకంటే మనం ఒక శ్రద్ధ చాలా ఉంటాం. శ్రద్ధ లేకపోతే ఏమవుతుందంటే మనం వ్యర్థం అయిపోతాం. శ్రద్ధ లేకపోతే వ్యర్థమే. శ్రద్ధేన భక్తి యోగేన. శ్రద్ధ చేయాలి. శ్రద్ధగా భక్తి చేస్తే భక్తి మనకు ఆస్వాదన వస్తుందన్నమాట. ఆయన 3 మంది భార్యలు మెయింటైన్ చేసి 4వ భార్యకి పోయినాడు. గుర్తుపెట్టుకోమా. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. ఏమైపోయినాడు ఆయన? 3 మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణుడు 4వ భార్యని, అది సినిమాలో ఎవరైనా వినున్నాం కానీ ఒకటి కామెడీగా చెప్తారనమాట. నేను భార్యని ఎలా చూసుకుంటా, నా పెద్ద భార్యని అడగండి అట్టని చెప్తారనమాట. ఇంట్లో ఇళ్ళల్లో వంటింట్లో ప్రియాలు ఎన్నో సినిమాలు ఉంటుందన్నమాట. ఇట్లా భార్యల్ని పిల్లల్ని సాక్షి తీసుకున్నాను, నేను బాగా చూసుకుంటాను, బాగా చూసుకుంటాను చూడండి. వాళ్ళు బాగా మెడ నిండుకి బంగారు వేసుకునేసి పిల్లకాయల చేతులు పట్టు వస్త్రాలు ధరించిపోతున్నారు అనమాట. వీళ్ళు నాన్ని పెళ్లి చేసుకుని ఇలా చూసుకుంటా మిమ్మల్ని చూపించడం తీసుకుపోతాడంట ఆయన. కాబట్టి అటువంటి మోహం అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు మోహం ఉంటుంది కదా. మోహం లేనుడు మనిషే కదా. ఆశ లేనుడు మనిషి కూడా. అత్యాశ అయినప్పుడు దెబ్బతినేస్తాడు. ఆశపడ్డం మానవ సహజమే, కానీ అత్యాశ లేకుండా చూసుకోవాలి. చూసుకుంటే దురాశ దుర్నష్టం. కాబట్టి మనం ఏం చేయాలా? భక్తి చేసుకోవాలా. ఎక్కడున్నా కూడా పీక్కుని ఇక్కడికి రావాలనుకోవాలి. శుక్రవారం పూట వినేదే ఒక అర్ధగంట 1.5 గంట తింటాం. ఆ 1.5 గంటలో మన మనసు ఆడ ఉండేది 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు కూడా మన కృష్ణ సేవ గేగిపోతే మన మార్పు ఎప్పుడు రాదు. ప్రపంచాంతా మార్చిపోలేదు, మన మనసును ఒకటి మార్చుకున్నా చాలు. ప్రపంచాంతా ఉద్ధరించాలనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మనసు ఒక్కదాన్ని మనం మార్చుకోలేము. మన ఎదుటి వాళ్ళు మార్చుకోలేము. మనల్నే మనం మార్చుకోకపోతే ఎదుటి వాళ్ళు మార్చలేము కదా. అట్లా మార్చుకోవాలంటే, మనసును మార్చుకోవాలంటే కేవలము భక్తుల అసోసియేషన్ కావాలి. భక్తుల సాంగత్యం ఎవరైతే ఆచరిస్తాడో. అందుకే జ్ఞాన విజ్ఞానం. మన యొక్క 7వ అధ్యాయం అనేది జ్ఞాన విజ్ఞానం. జ్ఞానం అందరూ తెలుసు. దేవదేవుడు శ్రీకృష్ణబాబుని నమ్ముతారు, దేవుణ్ణి నమస్కరించాలా నమ్ముతారు, ధర్మ మార్గం అంటే మంచి జరుగుతుంది నమ్ముతారు, చెడు మార్గం పోతే సస్తావని నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. కానీ విజ్ఞానంగా ఏది ఆచరించరు. చెడు వైపే మనసు మళ్ళీపోతుందంటే ఏమి? చెడువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ వైపు మళ్ళీపోతుంది. మన మంచి వాళ్ళ వైపు లేదు, మంచి వాళ్ళు తక్కువ. ఉదయం ఒక ఆయన వచ్చినాడు, ఆ పెరియపాలెం ఊర్లో పెళ్ళి. ఆ పెరియపాలెం ఒక డివోటీ, ఆయన ఎప్పుడు మన ఇంటికి వచ్చిపోయినాడంట. రికార్డ్ అవుతుందా? పెరియపాలెం ఒక డివోటీ అనమాట. కన్నప్ప అనేసి ఆయన రిటైర్డ్ తహసీల్దార్. ఆయనలాగా మా వీకుల్ లాగా ఆయన కూడా రిటైర్డ్ తహసీల్దార్ అనమాట. ఆయన ఇంటికి పోయినాం. వాళ్ళ పిల్లలు ఒక ఆయనేమో ఎవరున్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఒక కొడుకు బెంగళూరు ఉన్నాడు. పాపం ఆయన ఒకడే ఉన్నాడు. ఆయన భార్య కాలం చెందిందనమాట. ఆయన అక్కడికి పోయినాక ఎంచాక మంచి ఆయన కూడా ఊళ్ళో లేదు, తాళాలు తీసి వెళ్ళారనమాట. పక్కింట్లో తాళం తీసుకుని లగ్జరీగా పడుకున్నాము. భక్తులు ఎలా చూసుకుంటారు చూడండి. ఆయన ఎత్తిపోయిన ప్రసాదంలో ఆగి తిన్నాము. మళ్ళీ అక్కడ పోయేసి ఎంత వీలైతే అంత కొంతమందికి హరికృష్ణ మంత్రం చెప్పినాము. ఆడపోతే డీజేలు పాటలు పెట్టారు. తట్టుకోలేక ఈ గుండెలంతా గడగడని కొట్టుకుంటుంటే వచ్చి వద్దు స్వామి బయట వెళ్ళిపోతాను, బయట వచ్చేసాము. బయట వచ్చి నలుగురు కృష్ణ గురించి చెప్పినాం అనమాట. వినేవాళ్ళకి చెప్పినాము. ఆడి ఎగతాలు చేసేవాళ్ళకి నవ్వుకున్నాం. చేసుకోండి. తిట్టులు మనం తీసుకోకూడదు, పొగడ్తలు మనం తీసుకోకూడదు. కష్ట సుఖాలు కలిసిందే జీవితం. భక్తులకైతే సుఖానికంటే కష్టమే ఎక్కువ ఉంటుంది. అది పరీక్షలా తీసుకోవాలి. దాన్ని పరీక్షలా తీసుకోవాలి. యుద్ధం చేయకూడదు. బంధువులతో ఏం యుద్ధం చేస్తాం, పిల్లలతో ఏం యుద్ధం చేస్తాం?
మన బంధువులతో యుద్ధం చేస్తాము, వాళ్ళే గెలవడం పోయేదే ఉంది, మనం ఓడిపోతాం అనే భావం కలిగినప్పుడు మనం నిజంగా గెలుస్తాం. నానా నువ్వా, నీనా నువ్వా అంటే కోట్లాడితే అది సంసారం కాదు కదా, యుద్ధకలం అవుతుంది, రణగలం అవుతుంది. అలా ఇప్పుడు కానీ మన బంధువులతో కానీ మన తెలిసిన వాళ్ళ దగ్గర కోట్లాట మానేసి సద్వినయంగా మన భగవంతుడి భక్తి మనం చేసుకున్నట్టు వాళ్ళు ఒకరోజు మారిపోతారు, మన పాదాలు తెరిచి పడిపోతారు. ఈ విధంగా ఎన్నో కథలు ఉంటుంది మరి చెప్పుకోవాలంటే. కాబట్టి మనం భక్తి చేసుకుంటే మనం ఫస్ట్ మనం ఏం చేయాలా, నాలుకని కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నాలుకని కంట్రోల్ చేసుకుని కోపాన్ని కానీ వదిలేసేయగలిగితే నిజమైన సంపూర్ణ భక్తి అది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శిల ప్రభుపాద్ కీ జై.